హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం కూడా ప్రమోట్ చేస్తున్నారు. వీటి వల్ల యువత మొత్తం కూడా పాడైపోతుందని చెప్పేసి సజ్జనార్ గారు ఒక లోకల్ బాయ్ నానికి చెందిన వీడియోని పోస్ట్ చేసి ట్వీట్ చేశారు సార్. దీని పట్ల నాని కూడా స్పందించాడు. అయితే ఇప్పుడు అతని మీద కేసు అయింది, అరెస్ట్ కూడా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఓవరాల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల యువత పాడైపోవడం, సజ్జనార్ గారి ట్వీట్ ని మీరే విధంగా చూస్తారు? బెట్టింగ్ యాప్స్ మన దేశంలో ఈ మధ్య కాలంలో విపరీతంగా యాడ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా నేనైతే ఒక యాప్ వాడతాను యూట్యూబ్ కోసం. ఆ యాప్లో విపరీతంగా ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్లే కనిపిస్తాయి, బెట్టింగ్ యాడ్లే కనిపిస్తుంటాయి. అట్లాగే మనకు కొన్ని సైట్లలో కూడా చూస్తే పెరీ మ్యాటిక్స్ అని, 1x బెట్ అని, 22 బెట్ అని, 10 క్రిక్ అని, టన్ 88 అని, లియోన్ అని, బెట్ విన్నర్ అని, ఇలాగా రకరకాల బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి అన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్లో ఏంటంటే ఈవెన్ ఆయన ఎవరు మన మనోజ్ బాజ్పేయి యాడ్ ఉంది బెట్టింగ్లో. ఇలాగ చాలామంది ప్రముఖులు కూడా బెట్టింగ్ యాడ్లు ఇస్తున్నారు. ఓకే. అట్లా కాకుండా ఈ మధ్య ఏమైనాయంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ కావచ్చు లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మా బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేయి, నీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. మామూలుగా ఏంటంటే యూట్యూబ్లో వచ్చే గూగుల్ యాడ్స్ ఛానల్ నడపడానికి సరిపో, ఎందుకంటే వాటి ఇన్కమ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు బయట కమర్షియల్స్ లేకుండా ఛానల్ నడవడం కష్టమవుతుంది. అందుకని బెట్టింగ్ ప్రమోషన్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు చాలామంది. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఇది లీగలా కాదా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది లీగలా కాదా ఒకటి, రెండోది మోరలా కాదా రెండు. ఎందుకంటే మన వాళ్ళు మిక్స్ చేసేస్తారు చాలా విషయాల్ని, మోరల్ని ఇదిని. ఇప్పుడు సిగరెట్ తాగడం మోరలా కాదా, మోరల్ కాదు చాలామందికి. లీగలా కాదా, లీగలే. మళ్ళీ దాని యాడ్లు ఇవ్వడం మాత్రం మోరల్. లీగల్ కూడా బ్యాను, యాడ్లు ఇవ్వకూడదు. కానీ దాన్ని ఇప్పుడు వేరే రూపంలో యాడ్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ సినిమాలో సిగరెట్ తాగితే కూడా కింద వేస్తుంటారు. అవును. మరి మన అందరికి డౌట్ వచ్చేది ఏమంటే, నువ్వు మరి సిగరెట్లు ఎందుకు బ్యాన్ చేయవురా, సిగరెట్ ఎక్కడంటే అక్కడ అమ్ముతున్నారు, దాన్ని తాగితే మాత్రం నువ్వు తప్పంటావు, అలాంటప్పుడు అమ్మకూడదు కదా అన్న లాజిక్ వస్తుంది, మందైనా సిగరెట్ అయినా. ఎందుకంటే వాటిలో వచ్చే రెవెన్యూ కావాలి వీళ్ళకి. మళ్ళీ వాళ్ళని హింసించాలి, తాగేవాళ్ళు నేరస్తుల్లాగా ట్రీట్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ కూడా పరిస్థితి అదే. బెట్టింగ్ని ఇండియా బ్యాన్ చేసిందా లేదా అంటే బ్యాన్ చేయలేదు. మనకి బెట్టింగ్కి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అంటారు. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ 1967లో ఉందన్నమాట. ఈ 1967లో ఉండే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ 1867లో ఉండే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ఈ గేమింగ్ దీన్ని బ్యాన్ చేస్తుంది. కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ఇది పట్టించుకోదు. ఇది ఎప్పుడో పాత, అప్పటికి ఆన్లైన్ గేమింగ్ లేవు కదా, అందువల్ల ఈ చట్టం దాన్ని గుర్తించదు. రెండవ చట్టం ఏముంది, మన ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు, 2000లో వచ్చింది. అందులో ఈ బెట్టింగ్ గురించి లేదు. కాబట్టి అది కోర్టులు ఏమన్నా దీనికి కూడా అప్లై అవుతుందని వాళ్ళు ఏమన్నా ఇంటర్ప్రెట్ చేస్తారు తప్ప డైరెక్ట్గా ఆ యాక్ట్ దీనికి పనికిరాదు. ఇంకొక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ ఒమిషన్ యాక్ట్ ఉందన్నమాట. అంటే ఏదన్నా ఒక గేమ్ పెట్టి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించడం, దాన్ని బ్యాన్ చేశారు 1955 చట్టం ప్రకారం. మనకి కొన్ని రాష్ట్రాల్లో క్యాసినో ఓపెన్ అయ్యి బెట్టింగ్, ఇప్పుడు గోవాలో క్యాసినో ఉంది, సిక్కింలో ఉంది, దమన్లో ఉంది. ఇక్కడ ఈ 3 ప్లేసుల్లో కూడా క్యాసినో ఆడచ్చు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ఆన్లైన్ బెట్టింగ్ని 2022లో బ్యాన్ చేశాయి. సో కాబట్టి ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఈ 2 రాష్ట్రాల్లో కానీ చేస్తే బ్యాన్. కానీ మరి యాడ్ని ఎలా చేస్తున్నాయి గవర్నమెంట్స్? అసలు బెట్టింగ్ యాప్లని ఎందుకు వీళ్ళు తీసేయట్లేదు? బెట్టింగ్ యాప్లు తీసేస్తే అసలు బెట్టింగ్ ప్రమోషన్ ఉండదు కదా. సో ఇక్కడ సజ్జనార్ లాంటి వాళ్ళతో మనలాంటి వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే, సజ్జనారు ప్రభుత్వం మీద పోరాటం చేయడు, వ్యక్తుల మీద పోరాటం చేస్తాడు. అది కూడా మామూలుగా చెప్పచ్చు ఇది కరెక్ట్ కాదని, కానీ అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయించే పరిస్థితి సజ్జనార్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
నువ్వు సజ్జనార్ లాంటి బలమైన వ్యక్తులు చేయాల్సిన పని ఏంటంటే గవర్నమెంట్ల ద్వారా వాటిని బ్యాన్ చేయించాలి. అసలు ఈ బెట్టింగ్ యాప్సే లేకపోతే ప్రమోషన్ చేయకూడదు కదా. ఈయన మోరల్ యాంగిల్లో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఈయనకి సపోర్ట్గా వైజాగ్ పోలీసులు అతని మీద కేసులు పెట్టి, అతను ఆల్రెడీ చెప్పాడు కూడా, లోకల్ బాయ్ నాని తప్పైపోయింది సార్, ఇక మీద నేను చేయనని చెప్పాడు. సో అతను చెప్పినాక వదిలేయచ్చు, కానీ అతని మీద ఇప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పెడుతున్నారు. గతంలో కూడా అతను వేరే ఏదో బోటు తగలబెట్టిన కేసులో కూడా అతను అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంది, అసలు బెట్టింగ్ యాప్ల్ని బ్యాన్ చేయాలి. అవి చేయకుండా వాటిని ప్రమోట్ చేసే వాళ్ళని కేసులు పెట్టడం లేకపోతే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి చెప్పడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేయకండి అని చెప్పడం తప్పు కాదు. ఈవెన్ గుట్కా వీటి మీద కూడా అదే జరిగింది గతంలో. గుట్కా వీటిని ప్రమోట్ చేసే సినిమా హీరోలు హీరోయిన్లు, ఈవెన్ కూల్ డ్రింకులను కూడా ప్రమోట్ చేయొద్దు, అవి కూడా నష్టం బాడీలకి అని చెప్తున్నారు. అది అందరూ మహేష్ బాబు దగ్గర నుంచి అందరూ కూల్ డ్రింకుల్ని చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి. సో కొంతమంది మాత్రమే సిగరెట్లు, కూల్ డ్రింకులు లేకపోతే హానికరమైన వస్తువులను మేము చేయమనేది అనుకున్నారు. అది లీగల్గా కాదు, అది మోరల్ యాంగిల్. ఎవరైనా నేను సిగరెట్ని చేయనంటే అది మోరల్ యాంగిల్ ఇండైరెక్ట్గా. అంటే నేను పబ్లిక్లో సిగరెట్ తాగనంటే మోరల్ యాంగిల్. కానీ సినిమాలో సిగరెట్లు తాగకపోతే విలన్లనంత మందు తాగకుండా ఉంటే విలన్లను ఇంకొకరినో ఎలా చూపిస్తాము అనేది హాలీవుడ్లో చాలామంది, అందుకని వాళ్ళ సినిమాలను మేము ఇండియాలో రిలీజ్ చేయము, ఎందుకంటే ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ సీన్ వస్తుంటుంది, అక్కడ కింద నువ్వు సిగరెట్ హానికరం అనిస్తే ఆ సీన్ ఎఫెక్ట్ పోతుంది కదా, దాని ఎఫెక్ట్ పోయి జనం ఇది చూస్తూ ఉంటారు కదా. అంటే ఇది సినిమా కాదన్న ఫీలింగ్. సినిమా అనేది మేక్ బిలీవ్, నమ్మాలి. వీడు సిగరెట్ తాగడం హానికరం అని అక్కడ వేస్తే ఆ ఎమోషనల్ ఎఫెక్ట్ ఉండే సీను, ఆ ఎమోషన్ మిస్ అవుతుంది అనేది వాళ్ళ పాయింట్. అది నిజం కూడా. అంటే నువ్వు ఒక పక్క సిగరెట్లను అలో చేస్తూ, మందును అలో చేస్తూ, వాటిలో నుంచి ఇన్కమ్ తీసుకుంటూ, మళ్ళీ వాటిని సినిమాలో తాగితే మాత్రం పబ్లిక్గా తాగుతున్నారు అందరూ, సినిమాలో తాగితే మాత్రం కింద అది వేయాలి ఇంతలా వక్షాలతో, అది కూడా సైజు కూడా తక్కువ వేస్తే సెన్సార్ వాడు ఒప్పుకోడు, సైజు పెంచి అంటారు. ఇది ఇండియన్ గవర్నమెంట్స్ హిపోక్రసీ. ఆ హిపోక్రసీని సజ్జనార్ లాంటి వాళ్ళు అటాక్ చేయాలి తప్ప వీళ్ళు ఎవరో బకరాలు. ఇప్పుడు నాని అనే అతను ఒక చిన్న స్థాయి పాపం, అతను ఏదో యూట్యూబ్లు చేసుకుంటూ ఆ ఫిషింగ్ వీడియోలు అవి పెట్టుకుంటూ అతను కొంత సర్వే అవుతున్నాడు. అతనేమి కోట్లు సంపాదించట్లే. కోట్లు సంపాదించే వాళ్ళని సజ్జనార్ లాంటి వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. అందుకనే బకరాల మీద పడుతుంటారు. ఎప్పుడైనా సిస్టమ్ ఏం చేస్తుందంటే అత్యంత వల్నరబుల్గా ఎవరు ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడమే కానీ పెద్దవాళ్ళని ఎవరిని వీళ్ళు కేసులు పెట్టరు, వాళ్ళ మీద ఇవి చేయరు, వాటిని ఆపరు. ఈ బెట్టింగ్ యాప్లను ఆపడం అనే దాని మీద చేయాలి. అది చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పూనుకోవాలి. ఇప్పుడు మొన్న అన్ని పార్టీలకి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చాయి తెలుసా? పార్టీ ఫండ్స్ లాటరీ కింగుల నుంచి వచ్చాయి. లాటరీ టికెట్ల కంపెనీల నుంచి బీజేపీకి 1000 కోట్ల పైన, మిగతా పార్టీలకు కూడా వాళ్ళ నుంచే వచ్చాయి. మరి లాటరీ కొన్ని రాష్ట్రాల్లో బ్యాను, కొన్ని రాష్ట్రాల్లో ఓపెన్. లాటరీ కూడా అంతే కదా, ప్రజల కష్టపడి సంపాదించిన డబ్బుల్ని దాంట్లో ఎత్తుకుని పెట్టడం అనేది, అది కూడా బ్యాన్ చేయాలి కదా మరి.